సార్ రాబోయే రోజుల్లో ఎలాంటి చేంజెస్ రావాలి అండ్ ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుందంటారు? ఒకటి ఇప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్స్ కింద మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మనకు ఒక నిత్యానంద అని చెప్పేసి ఒక స్వామి ఉండేవాడు, కైలాస దేశనాథుడు. సో ఆయన చెప్పినటువంటి అంటే ఆయన కొన్ని పిచ్చి పిచ్చిగా చెప్పినా కూడా కొన్ని మంచిగా కూడా చెప్పాడు. అందులో ఆయన చెప్పేది ఏంటి అంటే డాక్టర్స్కి కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు, నా తాలూకా ఇల్నెస్ని ట్రీట్ చేస్తే డబ్బులు ఇవ్వడం కాదు, నన్ను ఫిట్గా ఉంచితే నేను మీకు డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది. సో ఇక్కడ అదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మేబీ మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ డ్యామేజ్, ప్రివెంట్ ది డ్యామేజ్ అనేటువంటి దానికోసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చే బదులు ప్రమాదం జరగక ముందే జరగకుండా ఉండేలాగా ఏం చేయాలి అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమైనా తీసుకుంటే కనుక ఆ టైప్ ఆఫ్ థింగ్స్కి వచ్చేటువంటి అవకాశం బాగుంటుంది అని చెప్పేసి. దానికోసం ఏంటంటే హోలిస్టిక్ హెల్త్ అప్రోచ్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, తర్వాత కన్సల్టేషన్స్ కావచ్చు, మెడికేషన్ కావచ్చు, ఈ క్లెయిమ్ ప్రాసెస్ కావచ్చు, కస్టమర్ సర్వీస్, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ అంబ్రెల్లా కింద ఉంటే కనుక, అంటే ఒక హాస్పిటల్ వాడికి ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, ఓన్ మెడికల్ షాప్ ఉంటుంది, ఓన్ మెడికల్ డాక్టర్ తాలూకా కన్సల్టేషన్ ఉంటుంది. అంటే ఆ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఎకో సిస్టమ్ అనేటువంటిది వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు, బిల్డ్ చేయగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్లో కావచ్చు, క్రాస్ టైఅప్స్ కింద అంటే కొన్ని జిమ్స్తో టైఅప్ పెట్టుకోవడం కావచ్చు, ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటే, నేను ఫిట్గా ఉంటే నాకు డిస్కౌంట్స్ ఇవ్వడం అనేటువంటిది కావచ్చు, నేను ఫిట్గా ఉంటే కనుక నాకు కొన్ని రివార్డ్ పాయింట్స్ లాంటివి ఇవ్వడం కావచ్చు. అంటే నేను బాగుండాలి, నేను బాగుంటే నాతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బాగుంటుంది అని చెప్పేసి అనేటువంటి థాట్ ప్రాసెస్కి ఎప్పుడైతే మారుతున్నారో, అంటే ఆల్రెడీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి, బట్ ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇదే టైప్ ఆఫ్ విధానానికి వస్తే కనుక ఆబ్వియస్లీ అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ థింగ్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకుందాం, డయాబెటిక్ అని, నా తాలూకా HbA1c లెవెల్స్ చూసుకుంటే 7 ఉంటుంది. ఇంకొక పర్సన్ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నటువంటి పర్సన్ తన తాలూకా HbA1c 9 ఉంది. తనకి అదే టైప్ ఆఫ్ ప్రీమియం, నాకు అదే టైప్ ఆఫ్ ప్రీమియం ఉంటే కరెక్ట్ కాదు. సో దానికోసం ఏంటి అంటే కస్టమైజ్డ్ అండ్ టైలర్డ్ ప్రీమియం అంటాం. సో నాకున్నటువంటి ఫిట్నెస్ లెవెల్కి, నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి కస్టమైజ్డ్ ప్రీమియము లేదంటే టైలర్డ్ ప్రీమియము, టైలర్డ్ పాలసీస్ అనేటువంటివి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ఆఫర్ చేస్తాయి. అందులోకి ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయో కొత్తగానో, వాళ్ళు ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి వాళ్ళ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ అనేటువంటివి చూసుకోవడం ఇవంతా కూడా చాలా బాగా మారుతున్నాయి కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ చేంజెస్ అనేటువంటివి చూస్తున్నాం. ఈ డిస్టింక్షన్ అనేటువంటిది పాత తరం ఇన్సూరెన్స్ కంపెనీలు, కొత్త తరం ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ డిస్టింక్టివ్ మార్క్ అనేటువంటిది మీకు క్లియర్ కట్గా కనబడుతుంది. మూడోది వచ్చేటప్పటికి AI బేస్డ్ సెటిల్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ లేదంటే హాస్పిటల్కి కానీ ఇంటిమేట్ చేయాలి, వాళ్ళు అప్పుడు పేపర్ వర్క్ అంతా ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తారు. అట్లా కాకుండా ఓపెన్ డేటా ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో స్మార్ట్ డేటా షేరింగ్ అనేటువంటిది, బ్లాక్ చైన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా డేటా అనేటువంటిది కొలెక్ట్ చేసి నేను వాడుతున్నటువంటి ట్యాబ్లెట్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకొని, లేదా నేను వాడుతున్నటువంటి డిసీజెస్ ఏవైతే డిక్లేర్ చేస్తున్నానో, అంటే నేను వాడుతున్న మందులకి వర్సెస్ డిక్లేర్ చేస్తుంది. కొన్నిసార్లు క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి, ఫేక్ క్లెయిమ్స్ రావడానికి కారణం ఏంటి అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ డిక్లేర్ చేయరు, అనవసరంగా ప్రీమియం పెరుగుతుంది అని చెప్పేసి అని. అలా కాకుండా నాకు ఈ మెడికల్ షాపుల తాలూకా నుంచి డేటా వస్తూ ఉంటుంది. సో ఓకే, నాకు ఈ మొబైల్ నెంబర్కి ఈ పేషెంట్ ఈ మందులు వాడుతున్నాడు, ఇది వాడుతున్నాడు అంటే వాడికి ఏదో ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ఓపెన్ డేటా షేరింగ్ ఉంటే కనుక ఫాల్స్ క్లెయిమ్స్ అనేటువంటివి కొంతవరకు తగ్గేటువంటి అవకాశం కనబడుతుంటుంది. నెక్స్ట్ AI బేస్డ్ సెటిల్మెంట్ అని చెప్తున్నాం. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము అంటే కనుక సీసీ క్యామ్ చూసి, ఓకే సీసీ క్యామ్లో ఈ పేషెంట్ వచ్చాడు, వీడు డయాగ్నోస్టిక్ కోసం వచ్చాడా, లేదంటే ట్రీట్మెంట్ కోసం వచ్చాడా, లేదంటే ఆపరేషన్ కోసం వచ్చాడా అనేటువంటిది ఆటోమేటిక్గా క్లెయిమ్ ప్రాసెస్ కూడా ట్రిగ్గర్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్కి, ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్, కనెక్టివిటీ, డేటా షేరింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం ఫ్యామిలీ తాలూకా ప్లానింగ్లోకి వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ కవర్ అనేటువంటిది కొంతవరకు ఇంపార్టెంట్ పాయింట్ కింద ఉంది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటిది బేసిక్గా మనం ప్రైవేట్గా తీసుకునేటువంటివి ఏవేంటంటే 25,000 50,000 రూపాయలు మాక్సిమం ప్రెగ్నెన్సీ కవర్ కింద ఇస్తాడు. అండ్ దానికి 1 year 2 years వెయిటింగ్ ఉంటుంది.
అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆబ్వియస్లీ ఐవీఎఫ్ కి వెళ్ళడం అనేటువంటిది, జనరల్ గా ఐవీఎఫ్ అనేటువంటిది కవర్ కాకపోవడం, ఐవీఎఫ్ కోసమే ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ని కవర్ చేస్తూ తీసుకొచ్చినటువంటి కొన్ని హెల్త్ పాలసీస్ అనేటువంటివి రావడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ కింద అంటే మేబీ ఫిఫ్త్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పాత తరం ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్సెస్ టెక్నాలజీ బేస్డ్ డిజిటల్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పేసి మనం మాట్లాడుతాం. వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కొత్త సర్వీసెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ అనేటువంటివి చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి, బాగుంటున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే టెక్ సేవీ ఆర్ డిజిటల్ ఫ్రంట్ గా ఉండేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇండియా లాంటి 140 కోట్ల జనాభాలో ఉన్న వాళ్ళు టెక్ సేవీ, ఫిన్టెక్ సేవీ వాళ్ళు ఒక ఎడ్జ్ లో ఉంటారు. అసలు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అసలు ఏది అక్కర్లేదు అనేటువంటి ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళిద్దరిని మనం చూసుకునేటప్పుడు ఏంటి అంటే, ఓకే ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్ లో మనం కావాల్సి వచ్చేటప్పుడు ఏంటి అంటే, ఈ కేటగిరీకి ఈ సెగ్మెంట్ కావాల్సిన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒకలా ఉంటాయి, ఈ సెగ్మెంట్ కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫెసిలిటీస్ ఒకలా ఉంటాయి. ఈ రెండింటిని మర్జ్ చేయగలిగితే కనుక ఆ పాలసీ పర్చేసింగ్ మెకానిజం కావచ్చు, పాలసీలను మేనేజ్ చేసుకునేటువంటి విధానం కావచ్చు, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయగలిగితే వీళ్ళందరినీ కలిపి మనం ఒక దగ్గరికి తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ పరంగా వెళ్ళేటప్పుడు ఏంటి అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక రకమైన బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తాలూకా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, కస్టమర్ తాలూకా రిటెన్షన్ అనేటువంటిది బాగుంటుంది. ఎందుకంటే సర్వీస్ అనేటువంటిది ఓన్లీ మొత్తం అంతా యాప్ లోనే చేసుకోగలుగుతున్నాడు అనేటప్పుడు, నేను ఏజెంట్ కాల్ చేయాలి, పేపర్ వర్క్ సబ్మిట్ చేయాలి, కేవైసీ సబ్మిట్ చేయాలి, క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వాలి, ఇంత తలనొప్పి కాకుండా మొత్తం అంతా నేను యాప్ బేస్డ్ లో చేయగలిగితే గనక ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎక్స్పీడైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ట్రస్ట్, కాన్ఫిడెన్స్, బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా సిక్స్త్ పాయింట్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఇన్సూరెన్స్ రిపాజిటరీ అని చెప్పేసి అని మనం డిమెటీరియలైజేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, మనం ఏదైనా షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో కొనుక్కుంటే డిమాట్ అకౌంట్ లో ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో ఉంటుంది. అదే రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే, లైఫ్ కావచ్చు, నాన్ లైఫ్ కావచ్చు, ఆర్ జనరల్ గురించి ఏమైనా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి, ఇవన్నీ పేపర్ ఫార్మేట్ లో ఉంటాయి. అలా కాకుండా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో కావాలి అని చెప్పేసి అని ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ అనేటువంటి ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంక ఇప్పుడు కొంచెం పికప్ అనేటువంటిది వస్తుంది. సో అదొక మేజర్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో దట్ ఒక మనిషికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కలిపి ఒకే దగ్గర క్లియర్ కట్ గా కనబడుతూ ఉంటుంది. మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వచ్చేటప్పటికైతే డేటా షేరింగ్, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది క్లియర్ కట్ గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బీమా సుగమ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అని, ఇప్పుడు మనకి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ ఎలాగైతే ఉన్నాయో, కొటేషన్స్ అన్ని కూడా మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఎలా అయితే తెస్తున్నాయో, సో అదే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి ఒక టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద రావడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే, ఎవరికైనా సరే బేసిక్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి కొటేషన్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఒకే ప్లాట్ఫామ్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇన్ఫాక్ట్ బై చేయాలి అనుకునేటప్పుడు అక్కడ కూడా బై చేసుకోవచ్చు, అదే ప్లాట్ఫామ్ నుంచి బై చేసుకోవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్ ఏమైనా సరే రేస్ చేయాలి అన్నా కూడా అదే కామన్ ఎక్స్చేంజ్ నుంచి కామన్ సర్వీస్ ఎక్స్చేంజ్ కింద రేస్ చేసుకోవచ్చు. అంటే క్లెయిమ్స్ ఏమైనా సెటిల్ చేయాల్సి వచ్చినా, డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాల్సి వచ్చినా, ఫోన్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ కానీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే కొత్త మెంబర్ని యాడ్ చేయాల్సి వచ్చేటప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ సర్వీస్ రిక్వెస్ట్ కింద, కామన్ సర్వీస్ ఎక్స్చేంజెస్ ప్లాట్ఫామ్స్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈజీ అవుతాయి. ఎప్పుడైతే ఇంత ఓపెన్ డేటా ట్రాన్స్పరెన్సీ వస్తుందో, ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది ఉంది. అంటే మనం రెన్యూ చేసుకునేటప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడానికి, అలా కాకుండా ఎనీ టైం పోర్టబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నాకు పాలసీ లైవ్ లో ఉండేటప్పుడు ఒక 2 నెలల పాటు నేను ఒక కంపెనీతో, తర్వాత ఒక 2 నెలల తర్వాత నేను మారాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వేరే కంపెనీకి ఈజీగా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను రెన్యువల్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ టైప్ ఆఫ్ నామ్స్ ఇంకా రాగలిగితే కనుక డెఫినెట్లీ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అంటాం మనం. అంటే ఏదైనా క్లెయిమ్ రిజెక్ట్ చేసినా, లేదంటే తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా
నేను ఓంబడ్స్మెన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏంటంటే పేపర్ వర్క్ కానీ ఆన్లైన్ పోర్టల్లో కానీ తర్వాత వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు, హీరింగ్ ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు. అలా కాకుండా ఇప్పుడు సెబీ వాళ్ళు స్మార్ట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అని చెప్పేసి అని ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అందులోనే ఉంటుంది, టీపీఏ కూడా అందులోనే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓడిఆర్ ప్లాట్ఫామ్లో ఉండగలగాలి. అట్ ద సేమ్ టైం ఈ కస్టమర్ ఎవరైతే కంప్లైంట్ లాంచ్ చేస్తున్నారో తను కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఫాస్ట్గా ఈ గ్రీవెన్స్ ఏదైనా వచ్చినా కూడా దాన్ని కూడా ఆల్మోస్ట్ 15 days నుంచి 30 daysలో రిజాల్వ్ చేయగలిగేలాగా అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మేజర్ స్టెప్స్ అనేటువంటివి వస్తే కనుక ఇన్సూరెన్స్ పెనిట్రేషన్, ఎస్పెషలీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.